మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఉదయకాల ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఉదయకాల ధ్యానంలో మనం నిర్గమకాండం గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాము. మోషేను దేవుడు ఐగుప్తు దేశం నాకు పంపిస్తాను రమ్మని చెప్పినప్పుడు ఐగుప్తు వెళ్ళడానికి మోషేకి ఇష్టం లేదు. తన యొక్క అన్విల్లింగ్నెస్ని చూపించడానికి, తెలియపరచడానికి దేవునికి 4 కన్సర్న్స్ని చెప్తూ ఉన్నాడు. 3 కన్సర్న్స్ మనం ఆల్రెడీ ధ్యానం చేశాము. ఒకటి, నేను ఎంతటి వాడను అని అంటున్నాడు. రెండవది, మీ పితరుల దేవుని పేరేంటి అని అడిగితే వారికి ఏం చెప్పాలి అని అడుగుతూ ఉన్నాడు. తర్వాత తన యొక్క 3వ కన్సర్న్ని కూడా ఏమంటున్నాడు అంటే 4:1 వారు నన్ను నమ్మరు, నేను నా మాట వినరు. సో నన్ను నమ్మరు, నా మాట వినరు అని చెప్పారు. అప్పుడు దేవుడు 2 సైన్స్ని చూపించి, థర్డ్ సైన్ ఏంటంటే, నీవు నైలు నది యొక్క నీటిని తీసి నేల మీద పోయి అప్పుడు ఆ నీళ్లు పొడి నేల మీద రక్తంగా మారుతుంది అని చెప్పాడు. ఇక్కడి వరకు మనం ధ్యానం చేసాము. ఇప్పుడు 4th కన్సర్న్ ఆఫ్ మోసెస్ని, ఆ తర్వాత దేవుని యొక్క రెస్పాన్స్ని మనం చూడబోతున్నాము. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, భూమి మీద సర్వాధికారము, యూనివర్స్లో సర్వాధికారం మీదే ప్రభువా. సో మీరేది చెప్తే మేము అది చేయడానికి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉండాలనేది మీ వాక్యం ద్వారా మేము నేర్చుకుంటూ ఉన్నాము. అనేకమైన సార్లు మాకున్న ఎక్స్క్యూజెస్తోనూ, మాకున్న కన్సర్న్స్తోనూ మేము మిమ్మల్ని నాయన మీ మాట వినకుండా ఇబ్బంది పెట్టేవారంగా ఉంటున్నాము. మమ్మల్ని క్షమించి మీ మాట వినేవారంగా ఉండునట్లు సహాయం చేయండి. ఈరోజు మా వాక్య ధ్యానంను మీ చేతులకు అప్పగిస్తున్నాము. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. దేవుడు తన మహాకృప చొప్పున మనలను ఈ ఆగస్టు మాసం చివరి దినములలోనికి తీసుకొని వచ్చారు. తన కృపను మన ఎడల చూపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో నెరవేరాలంటే మనం ఎల్లప్పుడూ ఆయనకు విధేయత చూపించే వారంగా ఉండాలి. సో వీ హ్యావ్ సీన్ that God showed 3 signs unto Moses. Now he is coming up with the 4th excuse or 4th concern. అది 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పాడు. ఇప్పుడు ఇంతకుముందు మోషే ఐగుప్తులో ఉంటున్నప్పుడు చాలా విద్యలు నేర్చుకున్నాడు. ఐగుప్తులోని సకల విద్యలు నేర్చుకున్నాడు. అప్పుడు చాలా ఎలక్వెంట్గా మాట్లాడేవాడు అని అపొస్తలుల కార్యముల గ్రంథంలో 7:22 స్టెఫెన్ మనకి చెప్తూ ఉన్నాడు. స్టెఫెన్ ఏమంటున్నాడో చూడండి. 7:22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను అని చెప్తూ ఉన్నాడు కదా. అంటే హీ వాజ్ మైటీ ఇన్ హిస్ వర్డ్స్ అండ్ హిస్ డీడ్స్ అని చెప్తున్నాడు. మరి నేను ఐఎమ్ నాట్ ఎలక్వెంట్ స్పీకర్ అని ఎందుకు అంటున్నాడు? నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యం నాలుక మాంద్యం గలవాడను అని చెప్తూ ఉన్నాడు. ఈ
40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఉంటున్నప్పుడు మోసెస్ తన యొక్క ఎలక్వెన్స్ని పోగొట్టుకున్నాడా? మేబీ అది కావచ్చు. దాంతోపాటు తన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఐగుప్తీయులిద్దరూ ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడు కొట్లాడుకుంటున్నప్పుడు వారిలో ఐగుప్తీయుని చంపి పాతిపెట్టాడు. ఆ తర్వాత ఇద్దరు ఐగుప్తీయులు కొట్లాడుకుంటుంటే అప్పుడు 2వ అధ్యాయం 14వ వచనంలో, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవాలనని అనుకొంచున్నావా అని ఈ హెబ్రీయుడు అన్నప్పుడు అక్కడి నుంచి ఈ విషయం తెలిసిపోయింది అని చెప్పి పారిపోయి మిద్యానికి వచ్చేసాడు కదా. అంటే ఇప్పుడు ద హీబ్రూ రిజెక్టెడ్ మోసెస్. గతంలో జరిగిన విషయాలు ఉంటాయి కదా, అవి మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే మోసెస్ తన యొక్క తోటి హెబ్రీయుడు తనను తిరస్కరించాడు అన్న ఉద్దేశము తన యొక్క మనసులో ఉంది. అలాంటప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. తన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా పోగొట్టుకున్నాడు. తనంతటి తాను రక్షించాలని అనుకున్నప్పుడు నన్ను ఎందుకు వారు ఆహ్వానించలేదు అనేది తన యొక్క మనసులో ఉంది. రెండవది, ఇప్పుడు 40 years ఎవరితో మాట్లాడుతున్నాడు? గొర్రెలతో మాట్లాడుతున్నాడు. సో గొర్రెల భాష బాగా వస్తుంది కానీ మనుషుల భాష నాకు రాదన్నట్టుగా, అంటే హీబ్రూ దాదాపుగా మర్చిపోయాడు, ఈజిప్షియన్ లాంగ్వేజ్ మర్చిపోయాడు అని తను అనుకుంటున్నాడు. అందుకే నేను మాట నేర్పరిని కాదు, నాకు నోటి మాంద్యం ఉంది, ఇలాగా చెప్తూ ఉన్నాడు. ఇలాగ చెప్తూ ఉంటే దేవుడు దానికి ఏం సమాధానం ఇస్తున్నాడు? మనం కూడా చాలాసార్లు చాలా ఎక్స్క్యూజెస్ని చెప్తూ ఉంటాం. దేవుని పనులు చేయటానికి మనం చెప్పకపోయినా వాటిని తీసుకుంటాం. ఎక్స్క్యూజెస్ తీసుకొని, నాకు ఒంట్లో బాగలేదు, నా కాళ్ళు బాగలేదు, నా నోరు బాగలేదు, నాకు ఫీవరిష్గా ఉంది, ఇలాగూ చాలా ఎక్స్క్యూజెస్ చెప్పి మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికో దేవుని యొక్క పనులు చేయడానికో వెనకంజ వేస్తూ ఉంటాం. 11వ వచనంలో యెహోవా అంటున్నాడు, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టిగల వానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు అని అంటున్నాడు. సో ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ అంటు మోసెస్. ఇప్పుడు నోరిచ్చిన వాడు మాటలు ఇవ్వలేడా అనేది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన అనేటువంటి మాటలో ఉద్దేశం ఏంటంటే, he is inviting Moses to trust in the Lord's sovereignty. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు అన్న విషయాన్ని అంగీకరించేలాగా మోషేను అర్థమయ్యేలాగా బోధిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాము ఈ మాటను చూసినప్పుడు, is it like God is so mighty that we can't do anything? మనమేమీ చేయలేని విధంగా దేవుడు తన యొక్క సర్వాధికారాన్ని మన మీద ప్రదర్శిస్తూ ఉంటాడా అని మనం అనుకోవచ్చు. కాదు, దేవుడు సర్వాధికారం కలిగిన వాడైనప్పటికీ కూడా మన ద్వారా తన కార్యాలను చేయించాలని అనుకుంటారు. దేవదూతలను పంపించి పరిచర్య చేయించగలడు, కానీ దేవుని యొక్క ఉద్దేశం మానవులు మాత్రమే ఈ పనిని చేయాలనేది. సో ఏంజల్ని పంపించవచ్చు, బట్ హీ వాంటెడ్ టు సెండ్ మోసెస్. మేబీ హీ వాంట్స్ టు సెండ్ యూ ఆల్సో. దేవుని పనికి నిన్ను ఉపయోగించుకోవాలని ఆయన అనుకుంటున్నాడు. మనం కొంతమంది అనుకుంటారు, సీ హౌ గాడ్ ఈజ్ సో క్రూయల్. ఎంత కఠినమైన దేవుడేంటి, ఇంత గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని, వీళ్ళందరినీ కూడా
సృజించాడు అంటే ఈవెన్ గాడ్ కెన్ యూజ్ దెమ్, వారిని కూడా వినియోగించుకోవచ్చు. ఆయన ఎవరినైనా వినియోగించుకోవచ్చు. కాబట్టి హీ ఈస్ ఆస్కింగ్ అస్ టు అండర్స్టాండ్ హిస్ సోనిటీ. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడన్న విషయాన్ని అర్థం చేసుకోమని చెప్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడించగలడు. మనకు యేసు ప్రభు చెప్పిన మాటలు యోహాను సువార్త 16వ అధ్యాయం చూస్తే 16, 13 సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇంకా లూకా సువార్తలో చూసినట్లయితే 12వ అధ్యాయంలో మిమ్మును సమాజ మందిరంలోనికి, వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకు, అధిపతుల యొద్దకు, అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరమిచ్చదమా, ఏం మాట్లాడుదమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును అని అంటున్నాడు. సో ఆ టైంకి మనం ఏం మాట్లాడాలో ఆయన మన చేత మాట్లాడిస్తారు. ఎహెజ్కేలుతో మాట్లాడుతూ ఎహెజ్కేలు 3:5లో దేవుడు అంటాడు, నీవు గ్రహింపలేని యాస మాటలు పలుకు జనుల యొద్దకు నేను నిన్ను పంపించట్లేదు కదా, నీ భాష మాట్లాడే ఇజ్రాయేలీల యొద్దకే నిన్ను పంపుతున్నాను. నీకు తెలిసిన ఆ ఐగుప్తీయుల భాష మాట్లాడే వారి దగ్గరికే పంపిస్తున్నాను కదా. అఫ్ కోర్స్ హీ కెన్ ఆల్సో మేక్ అస్ స్పీక్ అదర్ లాంగ్వేజెస్. వేరే టంగ్స్ని కూడా మనం మాట్లాడటానికి, టంగ్స్ కదా లాంగ్వేజెస్ అంటాను, ఎందుకంటే టంగ్స్ అనగానే ఇప్పుడు ఈ భాషల యొక్క పెద్ద ప్రాబ్లం ఉంది కదా, భాషలు పరిశుద్ధాత్మ వలన భాషలు మాట్లాడటం అనేది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాము. అయితే వేరే భాషలు మాట్లాడే ఆ శక్తిని, అనగా ఎగ్జిస్టింగ్ లాంగ్వేజెస్ని మాట్లాడగలిగే శక్తిని దేవుడు ఇవ్వగలడు. ఇప్పుడు మోషేకి తెలిసిన భాషే ఈజిప్ట్లో మాట్లాడేవారు, తర్వాత హెబ్రీయులు మాట్లాడేవారు. అందుకని నీవు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను చేయలేనిది ఏముంది. మనం చాలాసార్లు ఆ దేవుని కించపరిచే రీతిలో ప్రవర్తిస్తూ ఉంటాం. ఆయనను నమ్మలేం. నువ్వు వెళ్ళు అంటే నోరు మూసుకొని వెళ్ళడమే అంతే. నువ్వు ఇది చెయ్యి అంటే మనం చెయ్యడమే, అంతేగాని ఎందుకు చెయ్యాలి, ఎలా చేపిస్తావు, ఇది కాదు దేవునికి మనం అడగాల్సిన ప్రశ్న. ప్రభువా, చిత్తం ప్రభువా, నేను నీకోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాలి. కాబట్టి వెళ్ళుము, 12వ వచనం, కాబట్టి వెళ్ళుము అని అంటున్నాడు. ఇక్కడ తన యొక్క డిఫెక్టివ్ ఆర్టికులేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని మనం అనుకోవడానికి వీల్లేదు. మోసెస్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ హిస్ డిఫెక్టివ్ ఆర్టికులేషన్, అంటే ఉచ్చారణ లోపం గురించి మాట్లాడట్లేదు. కానీ ఆయన నాకు హీబ్రూ భాష మీద, ఐగుప్తు దేశపు భాష మీద పట్టుపోయింది, ఫ్లూయెన్సీ పోయింది, అందుకని డిఫికల్టీగా ఉంది, నాకు కష్టంగా ఉంది ఈ భాష మరలా మాట్లాడడం అనేది అని చెప్తూ ఉన్నాడు. సో ఈ విధంగా తన యొక్క కన్సర్న్ని దేవుని ఎదుట పెట్టినప్పుడు దేవుడు తన యొక్క ఇన్అడిక్వసీస్ అన్నింటినీ కూడా, అనగా ఊహాజనితమైన కొరతలు ఉంటాయి కొన్ని, మనం ఊహించుకుంటాం, నిజంగా కొరతలు కాదు అవి, ఊహాజనితమైనటువంటి కొరతలు. We call them perceived inadequacies. Perceived inadequacies do not matter unto the Lord. సో నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏం పలకవలసినది నీకు బోధించదను అని అతనితో చెప్పాను. ఇక్కడి వరకు బాగుంది. గో అని చెప్పాడు, మళ్ళీ వెళ్ళము అని చెప్పాడు. అయితే 13వ వచనంలో అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపుము అనగా, ఇక్కడ ఈ మాట్లాడినటువంటి ఈ మాట దేవునికి కోపం రప్పించింది. ఆయన మోషే మీద కోప్పడుతున్నాడు.
ఇంతకుముందు 3:11లో నేను ఎంతటి వాడను అన్నప్పుడు దేవునికి కోపం రాలేదు. 3:13లో మీ దేవుని పితరుల దేవుని పేరేంటి అని అడుగుతారు అన్నప్పుడు కూడా దేవునికి కోపం రాలేదు. 4:1లో వారు నన్ను నమ్మరు అని మోసే అన్నప్పుడు కూడా ఆయనకు కోపం రాలేదు. కానీ 10వ వచనంలో 4:10లో నేను మాట నేర్పరిని కాను అని అన్నప్పుడు కూడా దేవునికి కోపం రాలేదు. కానీ ఇప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఎందుకంటే సెండ్ సమ్వన్ ఎల్స్ అని ఉంటుందన్నమాట. కొన్ని ట్రాన్స్లేషన్స్ ఇంగ్లీష్లో మనం చదువుకున్నప్పుడు, తెలుగులో అయితే నీవు పంపతలంచిన వానినే పంపుము అనగా అని రాయబడి ఉంది. కానీ ఇట్ డజంట్ గివ్ అస్ క్లారిటీ. మోసెస్ ఏమి అన్నాడు ఎగ్జాక్ట్గా అంత క్లియర్గా తెలుగులో అనిపించదు. కానీ సెండ్ సమ్వన్ ఎల్స్ అని మోసే అన్నట్లుగా కొన్ని ట్రాన్స్లేషన్స్ చెప్తాయి. సమ్వన్ ఎల్స్ అంటే నన్ను కాదు, ఐఎమ్ నాట్ విల్లింగ్ టు గో, సెండ్ సమ్వన్ అని చెప్తున్నాడు అని మనకు ఆ ట్రాన్స్లేషన్స్ ద్వారా తెలుస్తుంది. అందుకే దేవునికి ఎంత కోపం వచ్చింది. అప్పుడు ఏం చేశాడంటే అహరోను ఆయన మోసే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును అని చెప్పాడు. ఇప్పుడు అహరోనుని మోసే దగ్గరికి వెళ్ళమని చెప్పాడు దేవుడు. వస్తున్నాడు. ఇప్పుడు 27వ వచనంలో ఇదే అధ్యాయం 4:27లో, మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళుము అని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొనెను. హౌ డిడ్ ఆరోన్ కమ్ హియర్? దేవుడే పంపించాడు. సో అందుకే ముందుగానే చెప్తున్నాడు, అదిగో నీ అన్నయ్య అయిన అహరోను ఉన్నాడు కదా, వస్తున్నాడు, నీకంటే అతడు బాగా మాట్లాడగలడు కానీ నేను ఎరుగుదును అంటే నువ్వు కూడా మాట్లాడతావు అనుకోను. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు, కాబట్టి నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదును. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు అని చెప్పాడు. ఇది ఒక చేజనింగ్ అన్నమాట. దేవుడు మనం అడిగిన దానిని మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, నేను వెళ్ళాలా ప్రభువా అని అడుగుతాడు బిలాము. ఇశ్రాయేలీయులను శపించడానికి బాలాకు కొంతమంది మనుషుల్ని పంపిస్తే వారితో పాటు వెళ్ళాలని తన యొక్క మనసులో అనుకుంటున్నాడు. అది దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి చెప్పినప్పుడు నువ్వు వెళ్ళొద్దని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళా నేను వెళ్ళొచ్చా ప్రభువా అని అంటే సరే వెళ్ళు అని అన్నాడు. ఇప్పుడు మోసే కూడా ఎలా చేశాడంటే, నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, నా మాట వినరు, నువ్వెందుకు వచ్చావు, నీకు అథారిటీ ఏంటి అంటారు, ఇలాగా ఎన్నెన్నో ఆ దేవుని విసిగించే మాటలు మాట్లాడాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, సరే నీకు ఒకరిని ఇస్తున్నాను, ఐ వాంటెడ్ యూ టు బీ మై స్పోక్స్ పర్సన్ బట్ యూ వాంట్ సంబడి ఎల్స్ టు బీ యువర్ స్పోక్స్ పర్సన్. కాబట్టి నీకు ఒక స్పోక్స్ పర్సన్ ఇస్తున్నాను, అది అహరోను. ముందు మనం చూసినప్పుడు అహరోను ఏం చేశాడు అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఇందుకే దేవుడు ముందుగా అహరోనును తనకు స్పోక్స్ పర్సన్గా పెట్టలేదన్న విషయాన్ని అర్థం చేసుకునే విధంగా 32వ అధ్యాయం మొదటి 6 వచనాలలో చదువుకుంటే, అహరోను ఇశ్రాయేలీయులను ఇన్స్టిగేట్ చేసి ఆ బంగారు దూడను వారు ఆరాధించేలాగా చేశాడు. మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురండి అని చెప్పి దాంతో ఒక బంగారు దూడను తయారు చేసి, ఇతడే మిమ్మల్ని ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చిన వాడు కాబట్టి మొక్కండి అని చెప్తున్నాడు. ఇంకా ఏం చేశాడంటే ఒక ఆల్టర్ని కట్టాడు, ఒక బలిపీఠాన్ని ఆ దూడ కోసం కట్టాడు. 10వ అధ్యాయంలో చూస్తే దేవునికి అన్యాజ్ఞని అర్పించి అపవిత్రం చేసే పరిస్థితులలో తన యొక్క కుమారులైన నాదాబు అబీహులు తయారయ్యారు.
So Aaron was a problem, he became a problem, and his sons too became a problem. ఇంకా సంఖ్యాకాండంలో మనం చదువుకుంటే 12వ అధ్యాయంలో మొదటి 8 వచనాలలో మోషేకి వ్యతిరేకంగా అహరోను మిరియాములు ఇద్దరు కూడా ఒక రిబేలియన్ని స్టార్ట్ చేస్తారు. అది మిద్యానీయురాలని చేసుకున్నాడు మోషే అని చెప్పి దేవుడు ఇంకా ఏమంటాడంటే, మోషే చేతనే దేవుడు పలికించిన మా చేత పలికింపలేదా అని దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు మోషే అహరోను మిరియాములు. అందుకే దేవుడు అంటాడు, మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు అని అడుగుతాడు. సో ఇలాంటి పరిస్థితులన్నీ వస్తాయని దేవునికి ముందుగా తెలుసు కాబట్టే, నువ్వు మాట్లాడు అంటే నేను అంత ఫ్లూయెంట్ స్పీకర్ని కాదు, నాకు నోటి మాంద్యం ఉంది అంటే హెవీనెస్ ఆఫ్ టంగ్ అని చెప్తున్నాడు. ఐ హ్యావ్ హెవీనెస్ ఆఫ్ టంగ్ కాబట్టి ఐ కెనాట్ స్పీక్ లార్డ్, కాబట్టి గివ్ మీ సంబడి అని గివ్ మీ సంబడి అని అనలేదు. కానీ దేవుడే తన అన్న అయిన అహరోనును ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ చేస్టనింగ్ మోజెస్ని కరెక్ట్ చేయడానికే దేవుడు ఈ విధంగా తనను అహరోనును ఇచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇతడే నీకు బదులుగా జనులతో మాట్లాడతాడు, ఇతడే నీకు నోరుగా ఉంటాడు, ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెను అని చెప్పాడు. ఈ విధంగా మోషే దేవుని విసిగించడం వలన అహరోనును దేవుడు ఇక్కడ ఈ విమోచన కార్యక్రమంలోనికి వచ్చింది. ఇట్ వాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మోసెస్. It was only because of Moses not listening to God. కాబట్టి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే కొందరిని మన జీవితంలోనికి ఇలాగనే తెచ్చుకుంటూ ఉంటాం దేవుని యొక్క చిత్తం లేకుండా. అబ్రహాం కూడా తన యొక్క తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళమని చెప్పినప్పుడు తనతో పాటు తన తండ్రిని తీసుకొచ్చాడు, లోతును కూడా తీసుకొని వచ్చాడు. సో లోతును తీసుకొని వస్తే ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. వారి పనివారు వీరి పనివారు ఇద్దరు కూడా పోట్లాడుకుంటూ ఉన్నారు. ఇలాగూ అనవసరమైన క్యారెక్టర్స్ మన జీవితంలో రావడానికి మనమే కారకులం అవుతాం. అనవసరమైన సమస్యలను మనమే కొనుక్కొని తెచ్చుకుంటాం. ఇలాగూ దేవుని యొక్క చిత్తంలో లేనటువంటి వాటిని మన జీవితంలో జరగటానికి కారణం మనమే. సో అన్ని విషయాలలో కూడా జాగ్రత్తగా జీవించడం అనేది క్రైస్తవులు నేర్చుకోవాలి. అది నేర్చుకుంటేనే మనకు దేవుని యొక్క ప్రణాళికలు సరైన రీతిలో కొనసాగటానికి మన జీవితంలో కుదురుతుంది. అందుకని ఈ విషయాలను మనం అర్థం చేసుకొని జ్ఞానం కలిగిన వారంగా మనం ప్రవర్తించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా రక్షక, మా దేవా, మీ మాటను మేము శిరసా వహించే వారంగా ఉండునట్లు మా జీవితంలో మాకు సహాయం చేయండి. అనవసరమైన వాటిని కొని తెచ్చుకోకుండా, మా జీవితంలో ఇబ్బందులను తెచ్చుకోకుండా మేము మీ జ్ఞానంతో, పరిశుద్ధాత్మ జ్ఞానంతో జీవించినట్లు మా ప్రియులకు మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క మాటను ఉన్నట్టుగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న వారందరికీ దేవుడు తన యొక్క కృపను చూపించునుగాక. ఆమేన్.